పోతన భాగవతము వామనావతారం పరీక్షన్ మహారాజు ఒక మహర్షి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. చింతం బాసిరియక్షతార్క్య సుమన సిద్ధోరగాదీశ్వరుల్ సంతోషించిరి సాధ్య సారణ మునీస బ్రహ్మ విద్యాధరుల్ కాంతించిందిరి భానుచంద్రములు రంగద్గీత వాద్యంబులన్ గంతుల్ వైచిరి మింటకిం పురుషులున్ గంధర్వులున్ కిన్నెరల్. వామనుడు పుట్టడంతో యక్షులు గరుడులు దేవతలు సిద్ధులు నాగులు తమ చింతలు అన్నీ విడిచిపెట్టారు. సాధ్యులు చారణులు ఋషులు ఋత్విజులు విద్యాధరులు సంతోషించారు. సూర్యచంద్రులు మిక్కిలి ప్రకాశవంతులు అయి కాంతులు విరజిమ్మారు. గంధర్వులు కిన్నెరలు కింపురుషులు వాద్యాలు మ్రోగిస్తూ ఆటపాటలతో ఆకాశంలో నాట్యాలు చేశారు అని పద్యభావము. తదుపరి పద్యం మనం నేర్చుకుందాం. దిక్కుల కావిరి వాసెను నిక్కువ నిర్మలత నొందెన్ వేడు పయోధుల్ నిగ్గమెయి నిలిచె ధరణియు దుక్కల త్రోవయను విప్రసుర సేవ్యములై. సకల దిక్కులు అందలి కావి రంగు కరగిపోయింది. సప్త సాగరాలు నిర్మలం అయ్యాయి. భూమి పొంగి పులకరించింది. బ్రాహ్మణులతో దేవతలతో ఆకాశం అలరారింది అని ఈ పద్యభావము. తర్వాత పద్యం చూద్దాం. ముంపుగుని విరుల వానల జంపంబుల కురియు సురలు సుమనో మధువుల్ తుంపరలెగయ పరాగవు రొంపుల భూభాగమతి నిరూషితమయ్యన్. పొదరింటు విశేషంగా పూలజల్లులు విరజిల్లాయి. దేవతలు కురిపించిన పూలవానల మకరంద బిందువులు అంతటా వ్యాపించాయి. కుప్పుడుల కుప్పలతో భూభాగం నిండిపోయింది అని ఈ పద్యభావము. ధన్యవాదము.